భర్త చనిపోయాడని భార్య, కూతురు, కొడుకు బలన్మరణానికి పాల్పడినటువంటి ఘటన చాలా విషాద ఛాయలుగా అలుముకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ కాలనీలో జరిగినటువంటి ఈ ఘటన తిలక్ నగర్లో ఉంటున్నటువంటి ప్రసన్న ఈ బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కల్వకుర్తి పట్టణంలో చాలా పట్టణ వాసులు, అటు దానికి సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా విషాద ఛాయలను అలుముకున్నాయి. ప్రస్తుతం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాం. మనం చూడొచ్చు కల్వకుర్తి పట్టణానికి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళందరూ కూడా ఇలాంటి బలన్మరణానికి పాల్పడడంతో చాలా అందరూ కూడా బాధలో ఉన్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క బలన్మరణానికి పాల్పడడంలో అసలు ఏం జరిగింది, అసలు ఏం చెప్తారు? నేను భర్త పోవడానికి మొత్తం ఆమె డిప్రెషన్కు లోనైంది. ఆ డిప్రెషన్కి లోనైన తర్వాత దానికి ఎవ్వరికి, మా కుటుంబ సభ్యులకు కానీ నాకు కూడా ఎవరు ఆమె బిడ్డనే కావాలి, మాకు ఎవ్వరికి చెప్పలే ఈ విషయంలో. చెప్పక ఆమె ఆమెనే ప్లాన్ చేసుకొని ఆమెనే ఆలోచన చేసుకొని నాకు ముందు జీవితం నాకు ఎవరు నడపరని, నా పరిస్థితులు అంతా నన్ను ఎవరు చూడరని వాళ్ళు మొత్తం అయితే ఆమె డిప్రెషన్ లోనయ్యి ఆమె ఈ విధంగా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ విధంగా చనిపోవడం మా కుటుంబానికి మా బంధువులకు అందరికీ విషాదకరమైన సంఘటన ఇది. భర్త ఎప్పుడు చనిపోయాడు? నవంబర్ 13 నాడు చనిపోయాడు. అయితే అక్కడికి వెళ్ళి కూడా ఆమె చాలా డిప్రెషన్కి లోనైంది. ఎంతో బాధతో కుమిలిపోయింది. మేము 2-3 పర్యాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, మందలిచ్చినాం, వాళ్ళు మాట్లాడినాం, చేసిన దానికి కూడా సరే పెద్దనాయన అన్నది, సరే మాట్లాడింది, అన్నీ బాగానే ఉన్నది, అన్నీ మమ్మల్ని సంతృప్తి చేసి తోలిచ్చేది. కానీ మేము ఈ విధంగా చేస్తాని మేము కళలు కూడా ఊహించలే. ఈ విధంగా చేసుకొని మా కుటుంబానికి తీరని ఉన్నది, నాకు ఆ బిడ్డే కావాలి. అట్లా ఒకవైపు అంటే తల్లి చనిపోవడం ఒకవైపు అయితే పిల్లల్ని కూడా చనిపోయినటువంటి ఈ నిర్ణయం తీసుకోవడం, ఇలాంటి ఆలోచనలు చేయడము, కూతురు చనిపోవడము, తర్వాత కొడుకు కూడా ఇప్పుడు ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, హాస్పిటల్లో ఉన్నాడు. ఎట్లా చూస్తారు పిల్లల యొక్క మరణము ఈ నిర్ణయం విషయంలో? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఏంటంటే ఆమె సొంత నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము ఇందరం చాలా వరకు చెప్పినాం. మేము మాకు తమ్ముడే కావాలి, అతను కూడా మా బిడ్డే కావాలి, అల్లుడు కావాలి. ఆ భర్త చనిపోయిన కారణం కూడా ఆమె చాలా డిప్రెషన్లో, నేను ఎంతమంది చెప్పినా కానీ ఆ మనసులో పడి ఏదో పెట్టుకొని నా లైఫ్ ఎందుకు నేను అని, నా పిల్లలు ఉన్నాయని అని ఆమె ఈ చర్యకు పాల్పడటం చాలా శోచనీయం, చాలా బాధాకరము. ఇది అంటే పూర్తిగా లెటరు రాసి పూర్తిగా తన చావుకి ఇట్లా చేయాలి ఈ విధంగా ముందే కాగితం మీద, పేపర్ మీద లెటర్ రాయడం అనేది కూడా ప్రిపేర్లోనే ఉంది. ఆమె ప్రిపేర్లో ఉండి పని అంతా చేసింది. మొత్తం ప్రిపేర్లో ఉండి నేను చనిపోవాలి, మా కుటుంబం అవసరం లేదు, మాకు ఎవరికి అవసరం లేదు, మేము మా కుటుంబంతో మాకెందుకు ఈ జీవితం అని ఆ బాధతోటి ఆమె చనిపోయింది మొత్తం. అంటే ఇప్పుడు బాబు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఎట్లా అసలు ఇంత నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా బలమైన కారణాలు ఉంటాయంటారు? ఇక బలమైన కారణాలు అంటూ ఏం లేవు. ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం ఇదంతా. ఎంత వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, మేము చెప్పినాం, అందరం అప్పులు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ భర్త చనిపోయినందుకే మెయిన్ రీజన్ అనేది. భర్త చనిపోయాడు, మా లైఫ్ ఎందుకు అని ఆమె ఈ విధంగా పాల్పడడం అంతే. సో అంటే కల్వకుర్తి పట్టణంలో ఇలాంటి ఘటన, ఇలాంటి ఆలోచనలు రావడము, చేసుకోవడంలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక కూతురు, కొడుకు, తల్లి ముగ్గురు కలిసి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే కేవలం భర్త చనిపోయినటువంటి బాధను భరించలేక నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా చూస్తారు అసలు? అంతే, ఇంకా ఏం చెప్పలేదు. ఆమె 20 తారీఖు తెచ్చుకునే మందు అంటే 10 రోజుల ముందే ఆన్లైన్ బుక్ చేసుకున్నది. నాకెందుకు అని నిర్ణయించుకున్నది. భారం ఎందుకు అనుకున్నది. అంత ధైర్యస్తులుగా కాదు, కానీ ఈ పని చేస్తున్నది. ఇక నా భర్త లేని జీవితం నాకెందుకు, ఒకరి మీద వేరే వాళ్ళ మీద భారం ఎందుకు అని అనుకుని ప్రీప్లాన్గానే చేసుకునేది. అంతా ఎక్కువ ఏం లేదు ఆలోచన. కాకపోతే ఏంటంటే నా భవిష్యత్తు ఏం లేదు, నాకు ఆధారం ఎవరు, ఎన్ని రోజులు బతుకుతా అమ్మ నాన్న మీద అనే ఆలోచనతో ఆ విధంగా చేసుకున్నారు. అంతకుమించి వేరే ఆలోచన ఏం లేదు. భర్త అయిపోయింది, ఆమె చాలా డిప్రెషన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు భార్య భర్తలు చాలా అన్యూన్యంగా ఉన్నారు. ఎవరికి ఏది ఉన్నా కానీ కలిసి తినడం, కలిసి టీ తాగడం అంతా అన్యూన్యంగా ఉన్నారు. ఆయన చనిపోయి హార్ట్ అటాక్ చనిపోవడం వల్ల కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంతకుమించి వేరే ఏం లేదు, అప్పులు అట్లాంటివి ఏం లేవు, అంతా బాగానే ఉన్నారు. కానీ అది ఒక్కటే చాలా. అంటే పిల్లలు చనిపోవడము చాలా అతన్ని కూడా కలిసి వేసినటువంటి ఘటన ఇది. అంటే తల్లి ఒక ప్రసన్న చనిపోవడం ఒకవైతే అయితే పిల్లలు చనిపోవడం అనేది ఎట్లంటే తండ్రి లేడు, నాకేమన్నా జరిగితే నా పిల్లల భవిష్యత్తు ఏంది అని అలా ఆ విధంగా ఆలోచన చేసుకుంది. కానీ వేరే ఏం లేదు. అంతకుమించి నేను లేకుండా నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఏ తల్లిదండ్రులు అయినా కొన్ని రోజులు, ఏ అత్తమామైనా ఏ మామ అయినా ఎవరైనా కొన్ని రోజులు చూసుకుంటారు. ఫ్యూచర్ అయింది నా పిల్లల పరిస్థితి. నేను లేను, నా భర్త లేడు, నా పిల్లల పరిస్థితి ఎందుకని అని ఆలోచన చేసిన తప్ప వేరే ఏం లేదు.
అలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. అంటే పట్టణంలో కాలనీలో ఎట్లా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు చుట్టుపక్కల వాళ్ళతో? ప్రసన్న అంటే చాలా మంచి మనిషి అన్నట్టు. ఎట్లా అంటే చుట్టుపక్కల వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, రిలేషన్లో కూడా కలిసిమెలిసి ఉండడం, అందరితో బాగా ఉండడం, చాలా ప్రేమ గుణం అన్నట్టు. ఎంత అంటే చాలా మటుకు ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే మా బాబాయ్ అన్నట్టు, ఇప్పుడు వీళ్ళ కూతురు అన్నట్టు. సొంతం చెల్లెలాగా ఉండడం, సొంతం ఏదంటే తన సొంతం అన్నట్టే ఎక్కువ ఉండేది. వాళ్ళ భర్త కూడా సొంత బావగారు బామారి లేక ఉండేది. అలా ఉండడం అది చాలా బాగా అనిపిస్తుంది విశేషం. అంటే ఇట్లాంటి నిర్ణయాలు ఎట్లా తీసుకోవడం, ఎంత ధైర్యం ఉంటే ఎట్లా చేస్తారు ఇట్లాంటి కుటుంబాలు తీసుకోవడం? మరోసారి ప్రభావం అంతే, పరిస్థితుల ప్రభావం, అంతకుమించి వేరేం లేదు. ఒక మనిషి ప్రాణం తీసుకున్నదే దానికి ఎంత బాధ ఉంటేనే కదా అంత తీసుకోవడం, ధైర్యం లేకనే కదా. ఎంత ఉన్నా కానీ సొంత ధైర్యం అనేది ఉండాలి కదా, లేనందుకే ఆ బాధ అట్లా. ఇది 40 రోజుల క్రితము తిలక్ నగర్లో కాలనీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి అమ్మ, మీరు కూడా అక్కడే ఉంటున్నారు కాలనీలో, ఎట్లా చూస్తారు? మేము వాళ్ళ పిన్ని నేను ఎట్లా చూస్తారు ఈ మేఘన అటు చనిపోవడము, తర్వాత ప్రసన్న ఇట్లాంటి ఆలోచన? చాలా మంచి గుణవంతురాలు. ఎట్లా అంటే ఆమె నిమిషం వల్ల ఇట్లా కళ్ళగలుపు మనిషి. ఏ పని రాదన్నట్టు కానీ ఎందుకు అధైర్యపడ్డదో ఎట్లనో ఆ భగవంతుని తెలవాలి. ఇంక ఏది లేదు. వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళే, వాళ్ళ అన్నదమ్ముళ్ళు మంచోళ్ళే, అందరూ మంచిగా చూసుకుంటోళ్ళమే కానీ ఒకరమైతే ఇది చేసేటోళ్ళం. కానీ ఆ పిల్ల ఎందుకు అధైర్యపడ్డదో మాకే అర్థమైతే లేదు. అట్లా చాలా బాధాకరమైన విషయం. మీరేం చెప్తారమ్మా? అంటే అక్కడ ఎట్లా ఉండేది అసలు ప్రసన్న? బాగానే ఉండేది. మా ఇంటికాడ కూడా అప్పుడు మా ఊళ్ళో తాంటకానే ఉండే, ఇంకా ఇక్కడ వచ్చారు, అక్కడ కూడా బాగుండేది. బాగా చేసేది బాగానే ఉండేది. ఇంటికి పోయిన కూర్చొని చాలా అన్ని బాగానే చెప్పేది. అని ఎందుకు ఇట్లా చేసుకుని అర్థమవుతలేదు. అది అర్థమవుతలేదు సారు. మంచి మనిషి ఆమె. అంటే మీతో కలిసి మాట్లాడేది మా ఊరు కానప్పుడు బాగానే మాట్లాడేది. కొన్ని రోజులు తాంటకాన్ని నేను కలిసి ఇక్కడ చెట్టు అవుతుంది అని అప్పుడు బాగానే వచ్చి మాట్లాడేసేసి అన్ని బాగానే ఉండేది. ఆయన కూడా మంచి పిల్లలు బాగానే ఉండేది. చదువుకునే పెద్ద పిల్ల చదువులో ఫస్ట్ ఆ పిల్ల కానీ దేవుడు ఎందుకు ఇట్లా చేసినామని ఒకరి ఆధారపడకూడదని అనుకున్నట్టున్నాం అంతే. ఇంకా మనసు ఎవరి అప్పులు లేవు ఏంది లేదు కానీ ఆమెకి ఎందుకు అట్లా అయింది. ఇంకా బతకకూడదు అనుకున్నట్టుంది ఆమె. నా పిల్ల కష్టపడదు, నా జీవితం కాదనుకున్నట్టుంది ఆమె. గట్లా సారు. ఇది కల్వకుర్తి పట్టణ కేంద్రంలో తిలక్ నగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి మేఘన సంబంధించినటువంటి ప్రసన్న అక్కడ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడంలో అటు పిల్లలకు ఇద్దరు మేఘన కావచ్చు, అస్మిత్ కావచ్చు, ఇద్దరు కూడా అస్మిత్ కుమారుడేమో హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇద్దరు తల్లి కూతురు చనిపోవడం జరిగింది. ఈ యొక్క ఘటనతోటి ఇలాంటి ఆలోచనలు ఏ తల్లిదండ్రులు కూడా తీసుకోవచ్చు. కేవలము తన భర్త గత 40 రోజుల క్రితము హార్ట్ స్ట్రోక్తో చనిపోవడంతో నా భర్త లేని జీవితం నాకు ఎందుకు అనుకునేటువంటి ఆలోచనలో ఆమె ఆలోచన చేసి ఇట్లాంటి ఘటనకు పాల్పడిందని చెప్పేసి కుటుంబ బంధువులు అటు తన సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. అటు పిల్లల భవిష్యత్తు చూడాల్సినటువంటి ఆలోచనలు మనమే చేయాలని చెప్పేసి కూడా చెప్తుంది. కేవలం భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఒక అన్యోన్యమైనటువంటి ప్రేమ, ఇలాంటి అన్యోన్యమైన ప్రేమతోటి తన భర్త తోడు లేకపోయేసరికి ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.